హాయ్ అండి. ఈరోజు మా వారు తెలిసిన వాళ్ళండి నాటు పట్టుకుడలు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి మార్నింగే. అప్పటికే వంట అయితే పూర్తి అయిపోయింది. ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఈవినింగ్ చేద్దామని. ఈవినింగ్ చూసేసరికి అయితే ఇలా ఫ్లవర్స్లో అయితే విడిపోయావండి. ఇంకా మిక్సీ జార్లో అయితే టమాటా, ఉల్లిపాయలు, రెండు ఎండుమిరపకాయలు, చెక్క, లవంగ, అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి అవి వేడెక్కినాక కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి వేగినాక ఈ టమాటా పేస్ట్ని కూడా అందులో వేసి ఒక 5 నిమిషాలు అయితే వేయించానండి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కసూరి మెత్తి కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు అయితే వేయించుకున్నాక ఈ మష్రూమ్స్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుకొని వేయించాలండి. ఆ తర్వాత గ్లాస్ వాటర్ అయితే వేసి ఓ 15 నిమిషాలు అయితే మూత పెట్టి అయితే మగ్గించాలి. దగ్గర పడ్డాకండి కొత్తిమీర అయితే వేసి దించుకోవటమేనండి. ఇక నేనైతే కాంబినేషన్గా అయితే చపాతీ వేసి చేశాను. కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. అలాగే మీరు కూడా ఇలా నాటు పట్టుకూరలు అయితే దొరికితే కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.